కార్పొరేషన్ వద్దు గ్రామ పంచాయతీ ముద్దు అంటూ మంచిర్యాల జిల్లా హాజీపూర్ మండలం గుడిపేట గ్రామస్తులు ఆందోళన బాట పట్టారు. మంచిర్యాల మున్సిపాలిటీని కార్పొరేషన్ చేస్తూ గుడిపేట గ్రామ పంచాయతీని విలీనం చేయడాన్ని నిరసిస్తూ గ్రామస్తులు గుడిపేట గ్రామ పంచాయతీ కార్యాలయం ముందు ధర్నా నిర్వహించి నిరసన వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ తమ గ్రామంలో నిరుపేదలు ఉంటున్నామని, కేవలం ఉపాధి హామీ పథకం ద్వారా ఉపాధి పొందుతున్నామని అన్నారు. మంచిర్యాల మున్సిపల్ కార్పొరేషన్ ఏర్పాటుతో ఉపాధి పని కోల్పోతామని అన్నారు. కార్పొరేషన్ ఏర్పాటుతో ఇంటి పన్ను, నల్ల బిల్లులు పెరగడంతో తనపై అదనపు భారం పడుతుందని ఆవేదన వ్యక్తం చేశారు. ప్రభుత్వ పెద్దలు తమ గ్రామాన్ని మున్సిపల్ కార్పొరేషన్లో విలీనం చేయవద్దని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో గ్రామానికి చెందిన మహిళలు పెద్ద ఎత్తున పాల్గొన్నారు. కార్పొరేషన్ వద్దు, మాకు అన్ని ఉపాధి హామీలు కలగాలి. డ్యామ్ వల్ల మాకు ఎలాంటి ప్రయోజనాలు లేవు. ఇప్పుడు కార్పొరేషన్ వల్ల మాకు లాభాలు కూడా లేవు, ఎలాంటి పరిస్థితి లేవు. కాబట్టి నాయకులు ఎవరు ముందుకు అత్తలేరు, మాకు ఎలాంటి పని కూడా చేస్తలేరు. వాడ మీద కార్పొరేషన్ తీసేసి మాకు అన్ని మంచి జరగాలి, ఉపాధి హామీలు కూడా ఉండాలి, గ్రామ పంచాయతీ కావాలి. మాకు భూములు కూడా లేవు, ఇంటి పనులు కూడా. ఇప్పుడు కార్పొరేషన్ అయితే అన్నిటికీ పన్నులు పెరుగుతాయి, అవి కూడా తీసేయాలి. భూములు ఉన్నోళ్లకు లేనోళ్లకు కార్పొరేషన్ చూసే వేయాలి. మాకు నల్ల బిల్లు, ఇంటి పనులు, ఇప్పుడు మాకు ఉండడానికి గుంట భూమి కూడా లేదు, అవి కూడా చూడకుండా కార్పొరేషన్ చేసినామని బోర్డు పెట్టిరు. కార్పొరేషన్ ఎవరిని అడిగి పెట్టిరు? అది మాకు ఓట్లు కావాలని అత్తరు నాయకులు, ఇప్పుడు ఎవరు అత్తలేరు ముందుకు. తినడానికి సంపాదించుకుంటున్నాం, కైగిలుగులు వేసుకుంటున్నాము, పత్తులు ఎరుకుంటున్నాం. ఏ పని అయినా కానీ మాకు కైగిలు కూడా అంతలా కూడా లేదు. అన్నిటికీ కార్పొరేషన్ చేసి అన్నిటికీ పన్నులు పెంచితే మేము ఎట్లా బతుకుతాం? దీనికి నాయకులు దిగొచ్చి మాకు ఏదో విధంగా సహకరించాలని కోరుకుంటాను. మా గ్రామం ముంపు గ్రామాలలో పోయింది. ఇక్కడ భూములన్నీ పోయినాయి. మేము కూలి పని చేసుకునేటోళ్ళం. మేము రైతులకు భూములు ఉన్నప్పుడు ఇప్పుడు దగ్గర చేన్లలో పోయి పనులు చేసుకునేటోళ్ళం. ఇప్పుడు ఇక్కడ ఎవరికి భూములు లేక మేము గడ్డపూర్ పోయి కైకిలు చేసుకుంటున్నాం. అట్లా పనులు చేసుకుని బతికేటోళ్ళకి ఇప్పుడు కార్పొరేషన్ చేసి ఇంటి పన్నులు పెంచి, నల్ల బిల్లులు పెంచి, ఇప్పుడు కరెంట్ అంటే ఇప్పుడు ఫ్రీగా ఉంది కానీ మళ్ళీ అది వేసినప్పుడు దానికి పెరుగుడే. అన్ని పెరగాలంటే పెరిగితే మేము ఏ నుండి కట్టుకుంటాం? ఇప్పుడు ఉపాధి హామీ పని తీసేస్తే ఎండాకాలం అంతా మేము ఏం పని చేసుకొని బతుకుతాం? ఇప్పుడు మళ్ళీ ఆ పని కూడా పోతుందట. మేము ఏం పని చేసుకొని బతుకుతాం? మాకు వచ్చే ఆదాయం అంతంత మాత్రం. ఇవన్నీ కట్టుకుంటా పోతే ఇక మేము బతుకుడు కాదు, ఏదో ఒకటి చేసుకొని చచ్చుడే తప్ప బతికేది లేదు. మరి ఇవి కార్పొరేషన్ చేస్తే మేము ఇంకే రాజామన్న పోయి బతుకుడా? మరి ఈ ఉన్నూరులో వదిలిపెట్టి మాకు నష్టం జరుగుతుంది. మాకు వద్దు ఈ కార్పొరేషన్ వద్దు, గ్రామ పంచాయతీ కావాలి. మాకు ఎప్పటిలాగానే అదే ఉపాధి హామీ పని చేసుకుంటాం, ఇదేదో దొరికినాడు కూలి పనులు చేసుకుంటాం, బతుకుతాం. మాతోటిగా ఇవన్నీ కట్టుడు. మంచిర్యాల జన్మభూమి నగర్లోని ఓ ప్రైవేట్ ఆసుపత్రి నరకానికి కేర్ ఆఫ్ అడ్రస్గా మారిందనే ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. ఇటీవల ఆ ఆసుపత్రికి వెళ్లిన పేషెంట్లు కొందరు మృత్యువాత పడ్డారు. వైద్యుల నిర్లక్ష్యమే కారణమని బాధితులు ఆరోపిస్తున్నారు. ఆ ఆసుపత్రికి వెళ్లిన పేషెంట్లు సజీవంగా బయటకు వస్తారనే గ్యారంటీ లేదని స్థానికులు కలవరపడుతున్నారు. శుక్రవారం దండపల్లి మండలానికి చెందిన మహిళ మృతి చెందారు. ఆమె మరణానికి వైద్యుల నిర్లక్ష్యం కారణమని కుటుంబ సభ్యులు ఆరోపించారు. ఆ ఆసుపత్రిలో రోగి చనిపోతే మరణానికి వెలకట్టి కుటుంబ సభ్యులకు డబ్బులు చెల్లించి వివాదం నుంచి బయటపడడం రివాజుగా మారింది. కుటుంబ సభ్యులు తొలుత ఆసుపత్రి ముందు, మీడియా ముందు ఆందోళన చేయడం, రాజీ కుదరగానే మౌనంగా ఉంటున్నారనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. బాధితులు ఫిర్యాదు చేయకపోవడంతో పోలీసులు కేసు నమోదు చేయలేకపోతున్నారు. సక్సెస్ఫుల్ అయినా మీ సంతోషంగా సపరేకున్నాం. పొద్దున ఏంటంటే పాలు రాత్రి 1-2 గంటలకు పాలు నీళ్లు తాగిపోయామని అన్నారు. పాలు నీళ్ళు తాగిపోతా అంటే అప్పుడు చూడనియలే. పొద్దున 9 గంటలకు డాక్టర్ వచ్చిన తర్వాత చూడాలి అని అన్నారు. డాక్టర్ వచ్చిన తర్వాత సుఖం మమ్మల్ని చూడనియలే. ఏమైందంటే అంటే బిల్ చీటీలు ఇస్తాను, బిల్లు మా మందులు కొంటే దాంట్లో పెడతాను కదా, మమ్మల్ని ఇటే డోర్ కాంచెలు ఇట్లా ఉంచుతారు. మా పేషెంట్ మేము చూసుకోవద్దా? సరే, కానీ వాస్తవంగా మేము అంత అయిపోయిన తర్వాత చనిపోయిందని చెప్పాక 10 నిమిషాల ముందుగా 8,000 మందులు రాసిరు. తెచ్చినా వాడు ఇచ్చినాం, బాడీ చనిపోయిందని చెప్పారు. ఆ మందులు ఎక్కియలే. తర్వాత ఏంటంటే మీ డోర్ దొబ్బుకొని బాడీ ఇప్పుడు 10 నిమిషాలు ఎట్లా చనిపోతున్నాను, డోర్ దొబ్బుకొని పోయే వరకు బాడీ ఇప్పుడు చనిపోయిన బాడీ కాదు. మీ ఇటువంటి బాడీలు ఎన్నో బాడీలు చూసినాం. బాడీ చనిపోయిన బాడీ కాదు. బాడీ చనిపోతే ఏంటంటే బాడీ బ్లడ్ ఉడుకుంటుంది. ఈ కలర్ రాదా? కవర్ కలర్ రాదు బాడీ. మా పిన్ని ఇక్కడ సింగర్ ఏం చెప్తాను.
కానీ సార్ ఈ హాస్పిటల్ మాత్రం పైసల కోసం దోపిడీ కోసమే పని నడుస్తుంది. 9989 268 212 9989 268 212 268 212